ఏపీలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను టార్గెట్ చేసి హింసిస్తున్నారని, ఇది మంచి పద్ధతి కాదని గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే వై వెంకట్రామిరెడ్డి ఆరోపించారు. హైదరాబాద్లో చికిత్స అనంతరం 4 నెలల తర్వాత గుంతకల్లకు వచ్చిన వెంకట్రామిరెడ్డికి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు భారీ స్థాయిలో స్వాగతం పలికారు. చంద్రబాబు సూపర్ 6 పథకాలు అమలు చేయటం లేదని, అధికారం చేపట్టి 8 నెలలైనా ఎక్కడా అభివృద్ధి జరగలేదని విమర్శించారు. ప్రతి విద్యార్థికి తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చి మాట తప్పారని మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపైన, నాయకులపైన ఇష్టానుసారంగా కేసులు పెట్టేసి వాళ్ళను బలిపశువులను చేసే విధంగా మరి వాళ్ళు దౌర్జన్యాలకు పాల్పడతా ఉన్నారు. నిన్న జరిగిన వంశీ అరెస్ట్లో కూడా ఆయన అరెస్టుకు సహకరించినప్పటికీ కూడా ఆయనకు ఆరోగ్యం బాగలేకపోతే కనీసం మందులు ఇచ్చే పరిస్థితి కూడా లేకుండా పోలీసులు మరి ఆ రకంగా ప్రవర్తిస్తున్నారంటే మరి ఇది ఎటువంటి పరిపాలనో అర్థం చేసుకోవాలి ప్రజలు.